ఇంట్లో పనులు చేయడంలో వాస్తు శాస్త్రం చాలా ముఖ్యమైనది. మనం ఏ పనినైనా జాగ్రత్తగా చేయాలి. ఉదాహరణకు, ఇంట్లో బీరువాను ఏ దిక్కులో పెట్టాలి, పూజ గదిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, అలాగే భోజనం చేసే స్థానం కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది. మీకు తెలుసా, భోజనం చేసే దిక్కు కూడా మన జీవితం మీద ప్రభావం చూపుతుందని? వాస్తు ప్రకారం ఉత్తర మరియు తూర్పు దిక్కులో కూర్చొని భోజనం చేయడం ఉత్తమమని భావిస్తారు. అసలు కారణం ఏమిటంటే, ఈ రెండు దిక్కులు దేవుడికి నిచ్చెన లాంటివిగా పరిగణించబడతాయి. మనం ఈ దిక్కుల్లో కూర్చుని భోజనం చేస్తే మనపై దేవుడి అనుగ్రహం దండుతుంది. భోజనాన్ని తూర్పు లేదా ఉత్తర దిక్కులో కూర్చొని చేస్తే మన ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. ఇక డైనింగ్ టేబుల్ను ఎక్కడ ఏర్పాటు చేయాలి? దక్షిణ లేదా పడమర గోడ వైపు పెట్టడం వాస్తు ప్రకారం మంచిది. కానీ దక్షిణ దిక్కులో కూర్చొని భోజనం చేయడం అనేది వాస్తు శాస్త్రంలో తగినది కాదు. దక్షిణ దిక్కును యమదిక్కు అని పరిగణించడంతో ఇక్కడ భోజనం చేస్తే ఆయుర్దాయం తగ్గిపోతుంది. అంతేకాదు, పశ్చిమ దిక్కులో భోజనం చేయడం అంటే అనేక సమస్యలు ఎదుర్కొనడం. ఈ దిక్కులో కూర్చుని భోజనం చేయడం వల్ల అప్పులు పెరుగుతాయి. ఈ వాస్తు చిట్కాలను పాటించండి. మనం ఎక్కడ కూర్చుని భోజనం చేస్తామో అది మన జీవితంలో ఎంత మేలైన మార్పు తెస్తుందో అర్థం చేసుకోండి.